ఏమండి మీకు టీ తెమ్మంటారా? టీయా? వద్దు. పోనీ జ్యూస్ తెమ్మంటారా? వద్దు. లేకపోతే ఏదైనా కూల్ డ్రింక్ తెమ్మంటావా? ఏదో తేడాగా నాకేం వద్దులే గాని ముందు నీకేం కావాలో చెప్పు. అబ్బా మీరు చాలా తెలివైనారండి. నేనేం చెప్పకుండానే నాకేం కావాలో అడిగారు చూడండి. మీరు చాలా గ్రేట్ అండి. పొగిడింది చాలు, ముందు నీకేం కావాలో చెప్పు. ఏమండి నాకు ఒక 5,000 రూపాయలు కావాలండి. 5,000? ఎందుకే? షాపింగ్కి వెళ్ళాలండి. మొన్న తలనొప్పిగా ఉంది కాఫీ ఇమ్మంటే చుక్కలు చూపించావు కదా, ఈ రోజు బాగా దొరికావు. ఈ రోజు నీకు చుక్కలే కాదు సందమామను కూడా చూపిస్తా. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదులే గాని ఏంటి ఏదో అడుగుతున్నావు? నాకు ఒక 5,000 రూపాయలు కావాలని అడుగుతున్నానండి. 5,000? ఎందుకే? అయ్యో షాపింగ్ కి కావాలని చెప్పాను కదండి. ఏంటి షాపింగ్ కి 5,000 సరిపోతాయా? చాలండి. షాపింగ్ కి 5,000 ఏం సరిపోతాయా? ఇంకో 1,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలు తీసుకో. మా వారు ఇంత మంచివారు. సరే 6,000 ఇవ్వండి అయితే. ఇస్తానులే గాని ఇంతకీ నీకు 6,000 ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాలండి? షాపింగ్ కి కావాలని చెప్పాను కదా. ఓ షాపింగ్ కాదు. సరే 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 6,000 ఇంట్లో నుంచి తెచ్చిమంటావా లేకపోతే జేబుల నుంచి తీసిమంటావా? ఇంట్లో డబ్బులు ఎందుకండి తీయడం? మీ దగ్గర జేబులో ఉంటాయి కదా, తీసియండి. ప్యాంట్ జేబుల నుంచి తీసిమంటావా లేకపోతే షర్ట్ జేబుల నుంచి తీసిమంటావా? మీ ఇష్టం అండి, ఏదో ఒక జేబులో నుంచి తీసివ్వండి. 6,000 మొత్తం చిల్లర ఇచ్చినా పర్వాలేదా లేకపోతే కాగితకాలు ఇచ్చినా పర్వాలేదా? మీరు ఏ విధంగా ఇచ్చినా పర్వాలేదండి. 6,000 మొత్తం ఇప్పుడే ఇమ్మంటావా లేకపోతే రేపు ఇమ్మంటావా? ఏమండి మీకు దండం పెడతండి, నాకు 6,000 డబ్బులు వద్దులే అండి. ఏదో బుద్ధి తక్కువ మిమ్మల్ని అడిగాను. ఇంకెప్పుడు షాపింగ్ కి మిమ్మల్ని డబ్బులు అడగలే అండి. ఇంకోసారి షాపింగ్ చేయాలి చీరలు కొనాలి అన్నాం అనుకో, ఏదో బుద్ధి గడ్డి తిని పొరపాటును అడిగానండి. ఇంకెప్పుడు అడగలే అండి. అయితే ఇక నుంచి నీకు ఫుడ్ కట్టు, రోజు గడ్డి తినే బతుకు.